తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇస్తే హరీష్ రావుపై జనగామ సభలో కౌంటర్ అటాక్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికి మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి బూతు పిత అయితే కేసీఆర్ జాతి పిత అని అన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ జాతి పితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు. నోరిప్పుతే బూతులే. మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు. మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం, సాక్ష్యాలతో మాట్లాడతాం. కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి. హరీష్ రావు బూతుపిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. జాతిపితతో కేసీఆర్ ను పోల్చడం సరికాదన్నారు. త్యాగాలు చేసినోడు జాతిపిత అవుతాడు, కానీ కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడంటూ కౌంటర్ ఇచ్చారు. అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని. ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. మిత్రులారా, ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు చెప్పురు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే బంధు పెట్టించింది, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడ? మరోవైపు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. మదిరకు పోదామా, కొడంగల్కి పోదామా, సిద్దిపేటకి పోదామా? సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే ముక్కు నేలకు రాస్తా, లేదంటే రేవంత్ రాయాలంటూ హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు, రేవంత్ రెడ్డికి, మదిరకు పోదామా, కొడంగల్కు పోదామా, సిద్దిపేటకు పోదామా, ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి. ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా. జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. హరీష్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కౌంటర్ ఇచ్చారు. శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, కోయిల్ సాగర్, మంజిరా గడ్డపై సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమన్నారు. పిల్లకాకులతో తాను చర్చించబోనని, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చిస్తారన్నారు. హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు. మీరు ప్రాజెక్టు లేడగట్టినరు, రిజర్వాయర్ లేడగట్టినరని. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడి మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖరరావు గారు, వీళ్ళని కాదు, నువ్వు రా. అటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ దెబ్బ ఎలా ఉంటుందో 2023లో ప్రజలు చూపించారన్న సీఎం రేవంత్, అధికారం ఉంటే తప్ప కేసీఆర్ ప్రజల్లోకి రాలేరా అని నిలదీశారు. బయటకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు, జీతభత్యాలు ఎందుకు అంటూ కామెంట్స్ చేశారు.